ఓకే, సంధించండి ఇంకా ప్రశ్నలు. సాయి సాయి కృష్ణ గారు, హలో సార్. ఇప్పుడు $1,000,000 క్వశ్చన్ ఎలా ఆపారు? అంటే ఈటీవీ విన్ సేల్స్ కంటే ఆ టెక్నాలజీని మీరు రెప్లికేట్ చేసి అమ్మేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా సార్. అంటే దానిలో పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు, అదైతే క్లియర్గా చెప్పగలుగుతాను. సెవెరల్ టీమ్స్ పనిచేసినాయి సార్ దీని మీద. అండ్ మా ఈటీవీ విన్ టీంలో 25 మెంబర్స్ టీమ్ మాది. అందరూ 30 బిలో ఏజెస్ గ్రూప్స్. సో ఒక 30 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక 25 మంది కూర్చొని కాంటెంట్ మీద ప్యాషన్ మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటుందో అదే ఈటీవీ విన్. మీరు చూసేది జస్ట్ 1% ఆఫ్ ఈటీవీ విన్ పొటెన్షియల్. ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో యుల్ సీ ద బిగ్గెస్ట్ స్కోప్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఈటీవీ విన్. అది చెప్పగలుగుతాను. ఎలా ఆపారు అంటే ఆపాము. ఇది సెకండ్ ఎన్కౌంటర్ అనుకో, మన ఇద్దరు ఫస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాము. అవును, వేరే వాళ్ళు ఆపలేకపోయారు అంటే ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ సార్. ఒకటే ఎందుకు ఆపేమన్నానికి రీజన్ చెప్తాను నేను. మా సబ్స్క్రైబర్కి నేను 99 రూపీస్ కట్టు పర్ మంత్కి నేను ఎక్స్క్లూజివ్గా కా మూవీ చూపిస్తాను అని చెప్తున్నాను నేను. చెప్పినప్పుడు ఐ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ దట్. ఏంటంటే ఇంకెక్కడ ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. నా కస్టమర్కి 99 రూపీస్ కట్టినప్పుడు ఓన్లీ ఈటీవీలో మాత్రం అవైలబుల్ ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉంటే నా తప్పు ప్రామిస్ కదా అనేది. ఆ ప్రామిస్ బ్రేక్ చేయకుండా కోసమే మేము ప్రయత్నిస్తున్నాము. ఈసారి అయితే మీకు పారామీటర్ దొరికింది, ఎందుకంటే సేమ్ టైంలో ఇంకో మూవీ కూడా రిలీజ్ అయింది, మాకన్నా బిగ్గర్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయింది. అది వచ్చింది, ఇది రాలేదు కాబట్టి ఈసారి పారామీటర్ ఎక్కువ కరెక్ట్గా కుదిరింది కాబట్టి అందరూ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము. బట్ ఎవ్రీ ఫిలింకి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం మేము. బట్ మేము పెడుతున్నాం, వాళ్ళు క్రాక్ చేస్తున్నారు, వాళ్ళు పెడుతున్నాం, మేము క్రాక్ చేస్తాము. కంటిన్యూస్ ప్రాసెస్. బట్ విత్ ఇన్ 2-3 months అయితే విల్ బిల్డ్ ఏ కాంక్రీట్ సొల్యూషన్ వేర్ నో వన్ కాంట్ టచ్ ద సొల్యూషన్ అని. అంటే ఇప్పుడు పైరసీ వల్ల పెద్ద ప్లాట్ఫామ్స్కి ఎంత ప్రాబ్లమో తెలియదు, కానీ మీదే పెద్ద ప్రాబ్లం అయింది. వాళ్ళు ఆపారు, మీరు ఆపలేకపోతున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారా మీరు అంటున్నారు. వాళ్ళకి అది ప్రియారిటీ కాకపోవచ్చు ఉండొచ్చు కదా, మాకు అది ఎక్కువ ప్రియారిటీ. ఎందుకంటే నేను చెప్పా కదా, మోర్ దెన్ మనీ ఇట్స్ అ ప్రామిస్ వీ మేడ్. ఈనాడు యాజ్ అ గ్రూప్గా మేము ఎవ్రీ రూపాయికి జవాబు చెప్పాలి. సో మీరు కట్టే 99 రూపాయలకి నేను జవాబు చెప్పాలి, చెప్తాను కూడా. ఇక్కడ తప్ప కాంటెంట్ ఎక్కడ ఉండదు. ఇది నా ప్రామిస్ చేద్దాము. ఆ ప్రాసెస్లో కొన్ని మీ ప్లాట్ఫామ్లోనే కొన్ని చోట్ల అవైలబుల్గా లేదు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్. లేదు అవైలబుల్గా లేదని కాదు, ఇక్కడ ఒక 2 థింగ్స్ ప్యారల్గా జరిగినాయి. ఒకటి ఏంటంటే అట్మాస్ అండ్ విజన్ చేయడం ఒకటి, రెండోది ఏంటంటే పైరసీ ఆపడం ఒకటి. అట్మాస్ అండ్ విజన్ ఏంటంటే మీకు 4K కన్నా డబుల్ ద ట్రిపుల్ ద సైజ్ ఆఫ్ ఫైల్ సైజ్ ఉంటుంది కాబట్టి హై ఇంటర్నెట్ స్పీడ్ ఏరియాస్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేదంటే డౌన్గ్రేడ్కి ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. రెండోది పైరసీ ట్రై చేస్తాం కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉంది, వాస్తవం. బట్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ నౌ, యూ క్యాన్ట్ సీ ఎనీథింగ్ నౌ. బట్ పైరసీ వచ్చింది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇది మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేయలేదు, ఇది వాజ్ స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు పైరసీ ఆపారు అంటున్నారు కదా, ఇక్కడ సార్ కనుక పప్పం దీవిలో ఉంది సార్, ప్లే సార్. అది స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్. మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేసింది కాదు, మా ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయలేదు సార్. హెచ్డి క్వాలిటీ తోటే ఉంది. ఆ హెచ్డి క్వాలిటీ 4K క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ అయింది సార్. అది స్క్రీన్ రికార్డింగ్ అంటే మొబైల్ పెట్టేసింది కాదు, యాప్లో స్క్రీన్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసేసింది. మా సర్వర్ నుంచి ఫైల్ అయితే డౌన్లోడ్ చేయలేదు, మా ఎన్క్రిప్షన్ అయితే బ్రేక్ చేయలేదు. ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఏమైనా ఉంటే తెలుసుకొని నెక్స్ట్ టైం చూస్తాం. వీటి ఇన్నులు వచ్చిన తర్వాతనే ఇప్పుడు దీంట్లోకి వచ్చింది, అంతే కదా సార్. అంతే అదే సార్. కిరణ్ గారు సార్, దీపావళి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ నెక్స్ట్ కాటు మళ్ళీ ఇది అవుతున్నారు. సో ఇప్పుడు ఈటీవీలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా, అంటే మొత్తం ఓటీటీలో చూసుకుంటే 100 million minutes. ఎలా ఉంది మీ దానికి? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇది కంప్లీట్లీ సినిమా మేము ఎంత బాగా తీసామో ఇవన్నీ పక్కన పెడితే సార్, ఈటీవీ విన్ గ్రూప్ అయితే చాలా బాగా కష్టపడ్డారు సార్. నేను చూస్తున్నాను కదా లాస్ట్ 1 week నుంచి. నేను అందుకే ఇందాక చెప్పాను, ఒక సినిమాని మేము థియేటర్లో రీచ్ చేయడానికి ఎంత మార్కెటింగ్ చేసి కష్టపడ్డామో, అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఈ సినిమాని చూడాలని చెప్పి అంత గట్టిగా ఈటీవీ గ్రూప్ కానీ మొత్తం టీం అంత కష్టపడ్డారు సార్. అందుకే ఇంత అచీవ్మెంట్, ఇంత సక్సెస్, 1 dayలో ఇంత మంచి రీచ్ అంటే వెరీ హ్యాపీ సార్. కంగ్రాచులేట్ చేయాల్సింది ఈటీవీ విన్ గ్రూప్. సార్ మీకే కా సినిమాతో ఇప్పుడు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ పెరిగారు సార్? సార్ అదేం పెద్ద రాకెట్, అదే సీక్రెట్ ఏం కాదు సార్. ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ ఆఫ్ 10% పైన ఉంది సార్ ఓవరాల్ సబ్స్క్రిప్షన్ బేస్ మీద. ఇది పైరసీ లేకపోవడం వల్ల
మేము 100 million అనేది 3 to 4 days పట్టుద్దేమో, లైక్ 6 days పట్టుద్దేమో అనుకున్నాము. ఈ పైరసీ లేకపోవడం వల్ల విత్ ఇన్ ఏ డే ఆర్ 2 మేము అనుకున్న దానికన్నా 3x ఆఫ్ ట్రాఫిక్ వచ్చింది. సో అందుకని కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. బట్ యా సార్. ఇప్పటివరకు ఈటీవీలో తీసుకున్నటువంటి సినిమాల్లో అత్యధికంగా బడ్జెట్ దీనికే పెట్టారంటున్నారు. అవును సార్, అవును సార్. దాదాపు అని చెప్పొచ్చే చెప్పకూడదు కానీ అది సార్ మీ అదే చెప్తాను. అంటే బడ్జెట్ రిస్ట్రిక్షన్ సార్ ఏమి అంటే నేను డిమాండ్ చేయను సార్ ఏమి. కాంటెంట్ విల్ డిమాండ్ కమర్షియల్ సార్. ఇఫ్ కాంటెంట్ డిమాండింగ్ కమర్షియల్స్ ఈటీవీ ఇస్ రెడీ టు పే వాట్ ఎవర్ ఇట్ ఈస్. కిరణ్ గారు సార్ ఇప్పుడు ఈటీవీ అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్నారు అంటే మీకు ఆ రెవెన్యూ థియేటర్ల కంటే కూడా దాంతోపాటు ఇది కూడా మీకు ఎలా అనిపించింది సార్ ఇప్పుడు తీసుకుంది? అదే సార్ అన్నట్టు ఇందాక కాంటెంటే సార్, అంటే సినిమా చూశారు, చాలా బాగా నచ్చింది అన్నారు, సో తీసుకున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ ఈటీవీ విన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఇంత మంచిగా అదే చూస్తున్నాం కదా, ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత పైరసీ లేకుండా ఇదంతా చేస్తున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ గ్రేట్ అసోసియేషన్ సార్. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం సార్. మీరు కా సక్సెస్తో రెమ్యునరేషన్ బాగా పెంచేసారంటున్నారు. నేనా సార్, అంటే ఇంకా పెంచాలి కదా సార్, ఇంకా ఇన్ని రోజులు ఏమీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం చూద్దాం సార్ ఏదో ఒకటి. కరెక్టే మరి పాపం అంటే చిన్న బడ్జెట్తో వచ్చే సినిమాలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి మరి మీరు రెమ్యునరేషన్ ఎక్కువ లేదు సార్. అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు ₹1 సంపాదించుకున్న తర్వాత తీసుకుంటాను, కానీ ఆయనకు రాకుండా అయితే తీసుకోను సార్. అంటే షేర్ అట్లా ఇలా తీసుకుంటారా, షేర్ లాగా తీసుకుంటారా? సార్ అది డిపెండ్ సార్, అది షేర్ నేను అనట్లేదు. బట్ ఒక సినిమాకు ఒక బడ్జెట్, ఒక రిటర్న్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. ముందు ఆయన ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయిన తర్వాతే మనం ఎంత అన్నది ఆలోచిస్తాం సార్. నెక్స్ట్ ఏంటి మరి పార్ట్ 2 చేస్తారా లేకపోతే దీని ఏరేది చేసి తర్వాత ఇది చేసుకుంటారా? లేదు సార్, అంటే డైరెక్టర్స్ అది కంటెంట్ అంతా రాసి వన్స్ అది ఫైనల్ లాక్ అయిన తర్వాత కాటు ఈ లోపు నావి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అవి మధ్యలో చేస్తున్నాను సార్. కిరణ్ గారు అండి అయితే ఇప్పటి వరకు కా మూవీ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంటుంది కిరణ్ అబ్బవరం లైఫ్ అనేది. సో ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కంటెంట్ బేస్డే రావాలి, హిట్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ హీరో కేర్ తీసుకుంటాడు, ప్లస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ముందే ఒప్పుకున్నారు కదా మూవీస్ 2-3 అన్నారు. సో ఆ స్టోరీ మార్పులు ఏమైనా చేస్తున్నారా, సేమ్ యాస్టీజ్ వస్తాయా? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ అన్నది కాకముందే కమిట్ అయిన మూవీ. అది మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న చేంజెస్ ఏం చేయాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది 100% బెటర్ అవుట్పుట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా నుంచి చేయబోయే సినిమాలు కూడా ప్రతి ఒక్కటి ఐఎమ్ టేకింగ్ కేర్ అండి. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ జోనర్కి ఆ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటున్నాను, జాగ్రత్తలు పడుతున్నాను. అయితే కిరణ్ అబ్బవరంకి హిట్ రావాలి అనేది అంటే ఒక ఇంట్లో వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ తమ్ముడో అన్నో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళకి హిట్ రావాలని ఎలా కోరుకుంటారో మీ విషయంలో అలా కోరుకున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? ఈ 4 రోజులు అవుతుంది అప్పుడే. నా అదృష్టం అండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనే దానికన్నా నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంది కదండి, అది నా అదృష్టం అండి. అది చాలా అతి తొందరలో అతి ఎక్కువగా నాకు అది దక్కిందని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్ళి చూసినా వాళ్ళు విష్ చేసేది ఏదో సినిమా ఏదో హిట్ అయిపోయిందమ్మా బాగుందమ్మా అనట్లేదు. చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా మనకి హిట్టుబడింది, చాలా మంచిగా చేసామని ఇంత ఓన్ ఫీలింగ్ అన్నది చాలా రేర్గా వస్తుంది. అది నాకు దక్కినందుకు ఆ విషయానికి చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సాయి గారు, సో హాయ్ అండి. అయితే బేసికల్లీ పైరసీ ఆపడం అనేది థియేటర్లోనే అవ్వట్లేదు, అట్లాంటిది మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో చేశారు. బట్ వేరే మీకంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేయలేకపోయారు కదా, మిమ్మల్ని వాళ్ళు సంప్రదించలేదా? మీరు ఎట్లా చేశారు, ఆ టెక్నాలజీ ఏంటో మాకు చెప్పండి అని. ఇంకెవరు చేయలేదండి. ఇది ఇంకేం కాంక్రీట్ సొల్యూషన్ కాదండి. ఎందుకంటే 36 అవర్స్గా మాత్రమే మేము ఆపగలిగాము. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 3 days 4 days 6 days అయి ఉంటే డెఫినెట్లీ ఇట్ హావ్ బిన్ పాసిబుల్ థింగ్ ఏమో. బట్ మేము అనుకునేది అదే, అంటే ఎవరో చేస్తారు చేయాలని కాదు. మా సబ్స్క్రైబర్కి 99 రూపీస్ కట్టినందుకు మా ప్రామిస్ మేము నిలబెట్టుకుందాం, ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకకూడదు అనే ఆలోచనతో చేసిందే. విల్ కంటిన్యూ టు డూ దిస్. అయితే ఈటీవీ విన్ అనేది మూవీస్ బయింగ్ విషయంలోకి వస్తే కనుక చాలా ఆచితూచి కంటెంట్తో పాటు కొంచెం ప్రైస్ ఏదైతే తక్కువ ఉంటుందో వాటికే వెళ్తున్నారు అగ్రెసివ్గా, వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పోటీ పడడం లేదు. సో పర్టికులర్గా ఏంటి రీజన్? ఇందాక చెప్పింది కదండి, 1% ఆఫ్ థింగ్స్ మీరు చూశారు, 99% విల్ సీ నెక్స్ట్ కమింగ్ మంత్స్. మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో కలిసినట్టున్నాం మనోజ్ షోలో. దెన్ అప్పుడు చెప్పింది కూడా ఇదే కదా, 1 yearలో విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని. నెక్స్ట్ 1 yearలో విల్ సీ లాట్ మోర్ డిఫరెన్స్. విల్ కంపీట్ విత్ నేషనల్ ఓటీటీస్. అంటే పెద్ద సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సాయి గారు, యాక్చువల్లీ ఈటీవీ విన్ స్టార్ట్ చేసి #90sతో 3 lakhs మోర్ దెన్ 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇండియాలోనే హైయెస్ట్
సబ్స్క్రైబ్డ్ వెబ్ సిరీస్ అనమాట. అవునండి. అది ఇప్పటివరకు ఏ ఓటీటీ కూడా బ్రేక్ చేయలేదు. అవునండి. అది ఇంకా అందరూ ఆలోచిస్తున్నారు మేము ఎలాంటి కంటెంట్తో అది రికార్డ్ బ్రేక్ చేయాలని. రైట్ అండి. సో చాలా రోజుల తర్వాత మీకు సరిపడా స్టఫ్ ఇవ్వడానికి కా మూవీ తీసుకున్నారనిపించింది. Right. సో ఇది అది బ్రేక్ చేస్తుంది అంటారా? డెఫినెట్లీ బ్రేక్ చేస్తాను అనుకుంటున్నాం. బికాజ్ మాకు 100 million minutes స్టార్టింగ్ 90s చాలా రోజులు పట్టింది. ఇది జస్ట్ 2 days 1.5 days వీ గాట్ ఇట్. అంటే అది వెబ్ సిరీస్. ఇక్కడ కిరణ్ అందుకే అన్నాను 3-7 అవుద్ది అంటున్నాను కిరణ్తోని. నేను 3-4 అవుద్ది అనట్లేదు, 3-7 అవుద్దేమో అంటున్నాను. సో యా డెఫినెట్లీ వాచింగ్ ఫర్ ఇట్. ఖచ్చితంగా బిగ్ నెంబర్, పెద్ద సినిమా అవుద్ది మాకు ఇది. అండ్ కాంటెంట్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ టైమ్ డాల్బీ అట్మాస్ అండ్ విజన్ వెరీ వెరీ గుడ్ స్ట్రాంగ్ అండ్ థింగ్. అంటే ప్రీవియస్గా మీరు తీసుకున్న కమిటీ కుర్రాలు కానివ్వండి, Right. రిమైనింగ్ ఫిలిమ్స్ కానివ్వండి, ఇవన్నీ థియేటర్లో బాగా కలెక్ట్ చేసిన సినిమాలు, అవునండి. అవునండి. ఇంక్లూడింగ్ కా. రైట్ అండి. సో అంతలా చూసిన ఆడియన్స్ మళ్ళీ వచ్చి చూడడం అంటే ఇంపాసిబుల్. #90s వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. రైట్ అండి. సో ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇందాక నేను కిరణ్తో ఇదే అంటున్నాను. ఈ రోజుల్లో 2 రిలీజ్ ఉంటాయండి సినిమాకి. ఒకటి థియేటర్ రిలీజ్, ఒకటి ఓటీటీ రిలీజ్. సో ఓటీటీ రిలీజ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ ఉంది. మైట్ బి అక్కడ ఎక్కువ లొకేషన్తో సినిమా రిలీజ్ అవ్వలేదో నాకు తెలియదు. బట్ ఓవర్సీస్ ఆడియన్స్ ఎక్కువ రెస్పాన్స్ ఉంది. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అవేర్నెస్ ఈటీవీకి బాగా పెరిగింది కదండి. అది వెరీ ఇనిషియల్ స్టేజెస్ కదా మాది. ఓకే, ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు ఇక్కడ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. నిన్నటితో రాజా రాణి వారు కూడా 5 years కంప్లీట్ చేసుకున్నారు. సార్, అలాగే కా కూడా హిట్ కొట్టారు చెప్పినట్టు. ఇది మీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కదా, మీరు అనుకున్న విధంగా రీచ్ అయిందా? ఇంకేమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? థ్యాంక్ యూ సార్ ముందుగా ఫర్ యువర్ విషెస్. లేదు సార్, అంటే అనుకున్నంత అయితే అవ్వలేదు సార్. మేము అచీవ్ చేయలేకపోయాము. అంటే మలయాళం రిలీజ్ చేసాము, అక్కడ గుడ్ రెస్పాన్స్ ఉంది. కానీ అక్కడ సేమ్ వీక్ వాళ్ళకి మోర్ దెన్ 6+ మూవీస్ రిలీజెస్ ఉన్నాయి. సో కొంచెం అనుకున్న విధానంగా అయితే అవ్వలేదని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు, అది అన్నారు. తమిళ్ మేము ప్రయత్నించాం కానీ తమిళ్ చేయలేకపోయాం రిలీజు. అండ్ హిందీ దెర్ ఈజ్ ఎ డిస్కషన్. ఒక పెద్ద అసోసియేషన్ పుష్ప రిలీజ్ అయిపోయిన తర్వాత వీఆర్ ఎయిమింగ్ ఫర్ క్రిస్మస్ రిలీజ్. వాళ్ళకి సినిమా చాలా బాగా నచ్చింది. క్రిస్మస్కి ఏమైనా ప్లాన్ చేద్దామని చూస్తున్నారు. ఐఎమ్ నాట్ షూర్ అది ఎలా ఎండప్ అవుతుందని. మరి ఈ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా చేయబోయే మూవీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అదే సార్, ముందు నుంచే ఇంకొంచెం ఈ సినిమాతో కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాం కదా, ముందు నుంచే అసోసియేషన్స్ కానీ రిలీజ్ డేట్స్ కానీ అవన్నీ ముందు నుంచే కొంచెం ప్రాపర్గా చూసుకొని ఈసారి అలాంటి తప్పులు జరగకుండా చూసుకున్నది. విష్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండ్ హాఫ్ గురించి, లాస్ట్ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ గురించి ఎవరు మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2లో అయినా ఫస్ట్ హాఫ్ అంటే 2 పార్ట్ల గురించి మాట్లాడేలాగా చేస్తున్నారా? అంటే ఆడియన్స్ సినిమా చూసి వచ్చిన తర్వాత, బయట వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించి అప్పుడు మళ్ళీ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న హుక్సే సెకండ్ హాఫ్కి ఇంపార్టెన్స్. అది వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే మనకి సినిమా అనేది ఎప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుందంటే థియేటర్లో చూసి బయటకు వచ్చేస్తామండి, బాగుందంటే మర్చిపోతాం. కానీ ఇంటికి వెళ్ళినా కూడా దాని గురించి ఆలోచించామంటే దాని ఇంపాక్ట్ ఆడియన్స్ మీద ఉన్నట్టు. సో డెఫినెట్గా మాకు ఎగ్జైట్ అయిన విషయం కూడా ఏంటంటే ఆడియన్స్ ఇంటికి వెళ్ళి ఆలోచించి 1 day తర్వాత కాల్ చేసి అప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న లింకుల గురించి మాట్లాడుతున్నారు. అది ఎగ్జైట్ అవుతున్నాం అండి మేము చాలా. ఓకే, డిఓపి గారు, ఇది ఫస్ట్ టైం డాల్బీ అట్మాస్ విజన్లో తీసుకొచ్చారు కదా, దీనికి సంబంధించి నెక్స్ట్ సినిమాకి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఫస్ట్ వెరీ హ్యాపీ అండి. విజువల్స్ ఈటీవీ విన్ ఫస్ట్ టైం డాల్బీలో వస్తుంది. అండ్ దానికి డెఫినెట్లీ డాల్బీలో ఓటీటీకి రావాలి అంటే విజువల్ సైడ్ నుంచి షూట్ టైంలో కొన్ని బెటర్గా లైట్ వైజ్, కంపోజిషన్ వైజ్ కొన్ని ఉంటాయి ఎన్హాన్స్మెంట్స్. అవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాం నెక్స్ట్ సినిమాకి. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఒక్క నిమిషం. సినిమాలు ఎక్కువ ఉండి కాంపిటీషన్లో కూడా ఈ రేంజ్ కలెక్ట్ చేసింది. నార్మల్గా అయితే ఇది 100 crore ఫిల్మ్. థ్యాంక్ యూ. ఇక్కడ 100 million minutes అని ఉంది. అది 100 crores కార్టు ఏమైనా కొట్టడానికి ఛాన్సులు ఉన్నాయా? తప్పకుండా బ్రో, మంచి సినిమా చేసే ప్రయత్నం అయితే చేస్తాము. కలెక్షన్స్ అనేది అవి కంప్లీట్లీ నేనంటే ఆ జోన్ కాదు. బట్ మీరు అన్నట్టు జరిగి అంతమంది వచ్చి థియేటర్గా చూస్తే వెరీ హ్యాపీ. బట్ కాకన్నా కాటు ఇంకా చాలా బెటర్గా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్స్ ఇద్దరికి నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరికి నెక్స్ట్ ఆఫర్స్ కూడా మంచి వచ్చినాయని విన్నాను. సో కలిసి చేస్తారా లేదంటే సపరేట్గా చేస్తారా? ప్రస్తుతానికి కలిసే ఉన్నాం.
కిరణ్ గారు, సందీప్ గారు. హలో. యా, హాయ్ అండి. Yeah, hi. సో ఫస్ట్ కా సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. తెలిసిన పాయింట్ని చాలా డిఫరెంట్గా చెప్పారు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. సో నెక్స్ట్ పార్ట్ 2లో స్టోరీ ఎలా ఉండబోతుంది, అలాగే తెలిసిన పాయింట్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చెప్పబోతున్నారా? అంటే నెక్స్ట్ సినిమా అంటున్నారా కార్టూ అంటున్నారా? కార్టూ కార్టూ ఇంకా అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది మేడం. అది ఎలా టర్న్ అవుట్ అవుతుందో చూడాలి. బట్ డెఫినెట్గా మా దగ్గర నుంచి వచ్చే ఏ స్టోరీ అన్నా కూడా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గానే ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్సే క్రియేట్ చేస్తామండి. దట్స్ ఫర్ షూర్. ఓకే, కిరణ్ గారు. సో చాలామంది ట్వీట్ చేశారు ఈ సినిమా కోసం సక్సెస్ అయిన తర్వాత. సో మీకు అందులో నుంచి మంచిగా అనిపించింది ఏది ట్వీట్? అంటే అన్నీ చాలా బాగా అనిపించాయండి. అన్నీ ఇంతకుముందు ఒకటి చెప్పినట్టున్నా నాకు చాలా బాగా అనిపించింది. ఒక అతను చాలా ఎమోషనల్గా, అదేంటో నాకు తెలియట్లేదు, రాత్రి నుంచి నీకు ఇటు పడితే మా అన్నకి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సంతోషంగా ఉందని ఒక అతను ట్వీట్ చేశాడు. ఐ ఫెల్ట్ సమ్ పర్సనల్ ఎమోషన్. సార్, అది బాగా అనిపించింది. కిరణ్ గారు, హాయ్ అండి. హాయ్ ఇక్కడ సార్. హాయ్ సార్. అదే రిలీజ్ తర్వాత మీరు మెగాస్టార్ గారిని కలిసారు కదా, మీ టీం మొత్తం వెళ్ళి, అంటే ఏమైనా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ? చాలా షేర్ చేసుకున్నాను. అంటే ఏదో జస్ట్ మేము 10 minutes మీటింగ్ అని వెళ్ళాము. మా అందరితో కూర్చొని ఆల్మోస్ట్ 1.5 hour దాకా సార్ స్పెండ్ చేశారు. సో మెనీ థింగ్స్. మేము చిన్నప్పుడు ఇంద్రా దగ్గర నుంచి మేము ఎగిరిన విశేషాలు, పేపర్లో ఎగరేసిన సంగతులు కానీ అన్నీ ఎలా సెలబ్రేట్ చేసాం మేమందరం ఆయనతో షేర్ చేసుకోవడం, ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇదని సార్తో ఒక క్రియేటివ్ డిస్కషన్ అనుకోండి, ఫ్యాన్ బై మూమెంట్స్ అనుకోండి, తెలియకుండానే మొత్తం 1.5 hour అంటే చిన్న విషయం కాదు కదా. ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసాం. చాలా హ్యాపీగా సల్మాన్ గారు కూడా మీరు మొన్న రిలీజ్ తర్వాత కూడా అక్కడ కూడా కలిసినట్టున్నారు కదా, అంటే ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారు? అంటే ఆయన తీసుకున్నారు కదా అక్కడ సినిమా. అవును. సో ఆయన ఏమైనా మీకు చెప్పారా సినిమా గురించి, అక్కడ ఎలా ఏంటి అనేది? ఇలాంటి సినిమాకి ముందు కలిసామండి. ఈ సో హ్యాపీ. ఇద్దరము వి కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్. తను అన్న హిట్ కొట్టాడు, ఇది కా కూడా హిట్ అయింది. సో వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. పండక్కి 3 సినిమాలు వచ్చి 3 కొట్టడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి తను పర్సనల్గా చాలా హ్యాపీ. అండ్ హీ సపోర్టెడ్. మలయాళంలో సినిమాని ఎలా మార్కెటింగ్ చేద్దాం, ఎలా తీసుకెళ్దాం అనే విషయంలో తను బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ. రాజవారు రాని వారికి కంగ్రాచులేషన్స్. అంటే 5 years అయితే నిన్న మొన్నటి నుంచి అంతా అదే నడుస్తుంది యాక్చువల్లీ. సో ఆ మెమరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే 5 years బ్యాక్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంత హిట్ స్ట్రీక్లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఆడియన్స్కి ఏమన్నా? చాలా హ్యాపీగా ఉంటుంది. 5 years అలా గడిచిపోయాయి. చాలా హైస్ చూశాను, లోస్ చూశాను మొత్తం. అండ్ మోర్ దెన్ దట్ జర్నీ చాలా బాగుంది. ఆడియన్స్తో నేను కనెక్ట్ అయిన విధానం కానీ, నేను డే బై డే నేను గ్రాఫ్ పెంచుకుంటూ ఇంకా వర్క్ నేర్చుకుంటూ నేను చేసే విధానం కానీ, ఈ 5 years చాలా మెమరబుల్. ఇదిగో చాలా ఫ్యామిలీ లాంటి మెంబర్స్ని దగ్గర అయ్యాను. చాలా మేమందరం యాజ్ ఎ టీమ్ ఇంత దొరకడం అన్నది అదృష్టం. సో చాలా మందితో మంచి అసోసియేషన్స్ అయ్యాయి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఆడియన్స్ అండ్ మీడియా, అబౌవ్ దట్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్. ఈ 5 yearsలో నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళ పాత్ర ఎంతో అంత ఉంటుంది అందరిది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ కిరణ్ గారు. హలో. హాయ్ బ్రో. హాయ్. మై సెల్ఫ్ నాగేంద్ర ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్. మాట ఇచ్చి మరి హిట్ కొట్టారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీ మూవీకి బ్లెస్ చేయడానికి నాగ చైతన్య గారు వచ్చారు కదా. సో ఆయన ఇంత మూవీ హిట్ అయ్యాక పర్సనల్గా మీతో మళ్ళీ ఏమైనా కలిసి మాట్లాడారా? అంటే రిలీజ్ అయిన రోజు కాల్లో మాట్లాడానండి. చాలా పెద్ద హిట్ అని మాట్లాడుతున్నారు అందరూ, వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నది అది షేర్ చేసుకున్నాను. నాకు ఇంకొకటి ఏంటంటే, బిఫోర్ బస్ చాలా తక్కువ ఉంది మీ మూవీకి. అవునా? వన్స్ అంటే సారీ ఫర్ దట్. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలియదు మామూలుగా. అంటే బిఫోర్ అంత రీచ్ అవ్వలేదు చాలామందికి. బట్ వన్స్ పాజిటివ్ టాక్ వచ్చాక చాలా వైబ్స్ అన్నీ మారిపోయినాయి. సో ఆడియన్స్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ మీరు పార్ట్ 2కి సో సారీ ఎలాంటి ట్రస్ట్ ఇవ్వబోతున్నారు? సో ఇంత నమ్మకంగా మళ్ళీ పార్ట్ 2 కూడా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు? తప్పకుండా కార్టు దీనికంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇది మా ఫస్ట్ ప్రయత్నం కదా టీంతో. మేము ఉన్న దాంట్లో ఉన్న బడ్జెట్లో ఎలా చేయాలని చేసాం. కార్టు విల్ బీ బిగ్గర్ అండ్ బెటర్ పక్కా. కిరణ్ అప్పు సార్. సో అంటే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఒక ఆర్టిస్ట్కి 50 days 100 days అనేవి చాలా మెమరబుల్ డేస్ అనమాట. సో హిట్ వచ్చి కూడా ఆ 50 days 100 days అనేవి ఈ రోజుల్లో రావట్లేదు. బట్ మీది మంచి పాజిటివ్తో వెళ్తుంది కదా. సో అలాంటి మార్కు క్రియేట్ అయిన తర్వాత మన ఓటీటీకి ఇస్తే బాగుండేమో అని మా ఫీలింగ్. బట్ మీకు ఎలా అనిపించింది? అలా ఏ లేదు సార్. అంటే నాకు తెలిసి సార్ వాళ్ళు కొంచెం మాకు ఒక 1 week స్లాట్ కూడా ఇచ్చారు. మూవీ థియేటర్లో బాగా రన్ అవుతుంది కదా అని చెప్పి ఆల్మోస్ట్ 1 month తర్వాత మేము వచ్చాము.
అండ్ యా ఇంక థియేటర్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ చూసారనుకుంటున్నాం. ఇంకా మూవీ థియేటర్లో నడుస్తుంది, థియేటర్లో చూస్తున్నారు. కొంతమంది థియేటర్కి రాలేక ఇంట్లో చూసే ఆడియన్స్ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు హ్యాపీగా ఈటీవీలో చూస్తున్నారు. అండ్ ఈటీవీలో డాల్బీ అట్మాస్ అండ్ విజన్ అని కొత్త టెక్నాలజీతో వస్తుంది కదా, అది చూసిన వాళ్ళు దాన్ని ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. మీకు ఇప్పుడు హై క్వాలిటీ స్క్రీన్లో చూస్తే ఎంత మూవీ అయితే ఎంత క్వాలిటీ ఉందో, ఇప్పుడు అది ఓటీటీలో కూడా దానికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ రావడం అన్నది యాజ్ ఎ టీమ్ మేమందరం కూడా చూసి సర్ప్రైజ్ అయ్యాం. ఏంటి ఇంత బాగుంది ఏంటి క్వాలిటీ అని చెప్పి. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది, బట్ చాలా తక్కువ చూపించారు. బట్ పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఇంకా అదే సార్, వీళ్ళు డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఏమన్నా వస్తే చూద్దాం సార్. అసలుగా చిన్న చిన్న ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలంటారు కదా, బట్ మాకు ఇంకా అది అనిపించింది పార్ట్ 2లో ఉండొచ్చేమో అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఈ మధ్యలో మీకు కావాల్సిన లవ్ అంతా 2-3 సినిమాలు ఇచ్చేస్తాను సార్. సాయి గారు, కిరణ్ గారు సార్ ఇక్కడ సో 100 crores కలెక్ట్ చేసే షఫ్ అన్న సినిమా సార్. థ్యాంక్ యూ సో సార్. ఓన్లీ తెలుగులోనే 50 CR కలెక్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దాని గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కేరళలో కూడా హిట్ టాక్లో ఉంది, హిట్ టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఓన్లీ తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేశారు అంటే మిగతా లాంగ్వేజ్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకా ఆ లాంగ్వేజ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? లేదు సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులోనే వచ్చింది కదా. హిందీ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. నాకు తెలిసి అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. సార్ సాయి కృష్ణ గారు, సార్ నెక్స్ట్ 5 years ప్లాను చెప్తున్నారు, ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ 5 years ప్లాన్? ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నట్టున్నారు, చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు. అవును సార్. అసలు ఐబొమ్మ చూసే వాళ్ళు కూడా డిసప్పాయింట్ చేస్తారు మీరు. దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేశారు. సార్ ఎట్లా ఉండదు నెక్స్ట్ 5 years ప్లాన్ ఎలా ఉండబోతుంది? మీకు ఒక చిన్న జస్ట్లో చెప్తానండి. ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ రిలీజ్ అవుతుంది, ఒక సిరీస్ కానీ సినిమా కానీ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఇనఫ్ టు సే మేము కొత్త 22 డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఒక 14 మంది ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆర్టిస్ట్ అయితే 100+ ఆర్టిస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఒక అదే మళ్ళీ కాంటెంట్ మీద ప్యాషన్ ఉండి పనిచేసే వాళ్ళని వీఆర్ గెటింగ్ దెమ్ ఆన్ బోర్డ్. సో ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఒక సిరీస్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద కాంటెంట్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 1 year. ఇంకోటి కూడా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ టు సే ఏంటంటే 90s ఈజ్ అ బెస్ట్ కాంటెంట్, రీజనల్ కాంటెంట్ ఇన్ ఇండియా. అది మా దగ్గరే ఉంది తెలుగు ఈ ఇయర్. అండ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఒరిజినల్ మూవీ వీరాంజలి వీరయాత్ర కూడా మా దగ్గరే ఉంది. సో 1 yearలో వీ హ్యావ్ 2 bigger things. వన్ ఈజ్ మూవీ అండ్ వన్ ఈజ్ సిరీస్. మా 2 మా దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేము చేసిన ఒరిజినల్ మూవీస్ కానీ ఒరిజినల్ ప్లాన్స్ ఎవరు చేయట్లేదు. సో ఇయర్లీ వీఆర్ మేకింగ్ 14 films and 4 series. 18 pieces ఆఫ్ కాంటెంట్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మీకు ఫ్రమ్ January to December. సాయి గారు, కిరణ్ గారు ఒకసారి సార్, ఒక్కసారి హిట్ పడిన తర్వాత దాని రేంజ్ మారిపోద్ది, మీ మార్కెట్ మారిపోతుంది, అన్నీ పారామీటర్స్ మొత్తం మారిపోతాయి. ఆల్రెడీ దిల్ రూపా వచ్చేసి 80% షూట్ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరికి రిలీజ్ అనుకుంటున్నాను. మరి కా వచ్చి బ్లాక్ బాస్టర్ వచ్చేసి 50 crores దాటిపోయింది. దిల్ రూపా వచ్చేసి మామూలు బడ్జెట్లో వచ్చి ఉంటుంది, మామూలు బడ్జెట్లో తీసి ఉంటారు. కిరణ్ కా ముందు తీసింది కాబట్టి మరి ఎట్లా చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు దానికి దీనికి? సార్ నేను ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఏదో 50 పైన కొట్టేసిందని చెప్పి నెక్స్ట్ సినిమా అన్ని పెద్ద బడ్జెట్లో చేయాలనే జోన్లో నేను లేను సార్. నెక్స్ట్ 3 years నా ప్లాన్ ఎలా ఉంది అని అంటే ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిం సార్. అది బడ్జెట్ 5 కోట్లు అయ్యుండొచ్చు, 50 కోట్లు అయ్యుండొచ్చు, చిన్నదా పెద్దదా కాదు సార్. నాకు ఆ కంటెంట్ నచ్చి నేను చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తే చేస్తాను సార్. అసలు బడ్జెట్ అనేది పారామీటర్గా పెట్టుకోను సార్. ఆ కంటెంట్ ఎంత బాగా నచ్చితే దానికి ఎంత అయితే అంత ప్రొడ్యూసర్స్ పెడతారు. ఐఎమ్ రెడీ టు డూ. నాకు కంటెంట్ నచ్చాలంతే. పెద్ద స్కేల్ చేయాలి, చిన్న స్కేల్ అని కాదు సార్. యాజ్ ఎ యంగ్ యాక్టర్గా ఐ వాంట్ టు ఎంజాయ్ ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ అండ్ కొత్త ఫిలిమ్స్ చేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాను సార్. అట్లా కాదు సార్, 50 కోట్లు వచ్చిన తర్వాత ఒక భారీ స్కేల్లో 15 కోట్లతో తీసిన తర్వాత మళ్ళీ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లతో సినిమా చూస్తే ఆడియన్స్ ఆ కళ్ళతో కళ్ళతో చూసిన వాళ్ళు దిల్ రూపా అలా చూస్తారా సార్? దిల్ రూపా దీనికంటే బడ్జెట్ ఎక్కువ సార్. అవునా? దిల్ రూపా దిల్ రూపా ఇస్ మేడప్ బడ్జెట్ చెప్పకూడదులే కానీ చాలా పెద్దగా అవుతుంది సార్ దిల్ రూపా. అండ్ శివం సెల్లాడ్ ప్రొడక్షన్. సరిగమ ఫస్ట్ టైం దేర్ కమింగ్ టు తెలుగు విత్ మీ. అది చాలా మంచి విషయం సార్. అంటే సరిగమ హిందీలో సినిమాలు తీసింది అండ్ మలయాళంలో తీశారు, తెలుగులో ఫస్ట్ టైం నాతో లాంచ్ అవుతున్నారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. చాలా పెద్దగా తీశారు సినిమా. అది ఈ ప్లాట్ఫామ్ కాదనుకుంటా దాని గురించి డిస్కషన్. వితిన్ 2 weeks త్వరలో వీళ్ళు అనౌన్స్ ఇట్. బాగుంటుంది సార్. అది చాలా ఇట్స్ నాట్ మేడ్ అప్ విత్ ఎ స్మాల్ బడ్జెట్, ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ సార్. సాయి గారు, సందీప్ గారు సార్, ఒక్కసారి ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశారు, మంచి కథ తీసుకొచ్చారు. ఫస్ట్ అటెంప్ట్తోనే అందరూ గ్రాస్పింగ్ మీ మీదే, అందరూ ఎవరు వీళ్ళు కొత్త కుర్రాళ్ళు వచ్చారు, మంచి
సినిమా చేశారని అందరి కళ్ళు మీ మీద ఉన్నాయి. నెక్స్ట్ జానర్ ఏదిరా అయిపోతున్నారు, ఏ హీరోని పట్టుకోబోతున్నారు? అది సుజిత్ చెప్తారు సార్. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఏదంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తోనే మేము వస్తామండి. బట్ జానర్ ఏంటి అనేది ఇట్స్ టూ ఎర్లీ. బట్ ఐడియాస్ అయితే యూనిక్గానే ఉంటుంది. డెఫినెట్గా థ్రిల్ అవుతారు, అది మాత్రం చెప్పగలను. ఎస్ సాయి గారు, హాయ్ సార్. సార్ అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా మీరు సెట్ చేస్తున్న బెంచ్ మార్క్ ఇంక్రెడిబుల్గా కనబడుతుంది. వెదర్ ఇట్ ఈస్ సెక్యూరిటీ కావచ్చు, అండ్ కలెక్షన్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్లో కూడా మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు. బట్ ఒక కమిటీ కుర్రాల్ లాంటి సినిమాని తీసుకొచ్చి మీరు ఈటీవీలో స్ట్రీమింగ్ చేసినప్పుడు సినిమాలోనే కాదు ఓటీటీలో కూడా రికార్డులు బద్దలవుతాయని ఒక ఫస్ట్ డే గ్రాస్ మనకి వేయడం జరిగింది. బట్ వై నాట్ విత్ బ్లాక్ బస్టర్ దివాలికా? దీనికి ఎందుకు మాకు డే 1 గ్రాస్ కనబడలేదు, ఓన్లీ 100 మిలియన్ మినిట్సే కనబడుతుంది? దీనికి కూడా వేస్తాను రేపు, నెంబర్ పెద్ద కనపడాలి కదా, అందుకే ఆగాం. అంతే అండి, ఇంకా లాజిక్ లేదు. రేపు విల్ పుట్ ఇట్ అవుట్ టుమారో. సాయి గారు, సార్. సాయి గారు, నా పేరు రాజా అండి. హాయ్ రాజా గారు. ఈ మధ్య ఐపీఎల్ ఆక్షన్ జరిగింది సార్. అవును సార్. అక్కడ ఆర్సీబీ టీం సరిగ్గా ప్లేయర్స్ని కొనలేదని ఈటీవీ విన్నోళ్ళు ఉంటే కరెక్ట్గా కొనేవాళ్ళని అంటున్నారు అంతా. అంటే మీ మంచి కంటెంట్ కంటే ఒక మంచి కంటెంట్ కానీ ఒక మంచి కానీ ఎక్కడన్నా ఉంటే మీ పికింగ్ ఆ లెవెల్లో ఉంది. అదే సార్, ఇది టీమ్ మొత్తం అంతా కాంటెంట్ టీమ్, దర్ చూసింగ్ ఇట్. అంటే ఏం చూస్తారు మీరు ఒక కంటెంట్ని పిక్ చేసుకునేటప్పుడు? స్టోరీ లైన్ చూస్తారా, ఓవరాల్ స్క్రీన్ ప్లే చూస్తారా? ఇవన్నీ కాకుండా ఆడియన్స్కి ఎంతవరకు నచ్చొద్దు అని ఒక సోల్ పాయింట్ చూస్తారా? ఎలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్? హై ఆన్ రిలేటబిలిటీ చూస్తామండి, మన కథ కాదు చూస్తాము. సో ఎప్పుడు మీతో చెప్పే మాటే, మీ కథలు మా కథలు మన కథలు ఇవే ఎక్కువ చూస్తామండి. అంతే, ఎంత రిలేటబుల్గా ఉంది, ఎంత కొత్తగా ఉంది, అట్లా అంతే. ఎక్కువ పారామీటర్స్ ఏం లేదు, జస్ట్ విత్ కామన్ సెన్స్ అంతే. కిరణ్ గారు. సార్. సార్ చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీకు హిట్ వచ్చింది అనేది ఒక ఆనందం అయితే, ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా చూడని సినిమాని ఇచ్చారు. క్లైమాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లైమాక్స్లో ఓ జీవుడా లెయ్యి అన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయింది. సినిమా ఎటు పోతుందో అర్థం కాలేదు, అంత గొప్ప సినిమా ఇచ్చారు. అయితే ఈ సినిమా రాకముందు మీ లైఫ్ వేరేగా ఉండింది, వచ్చినాక వేరేగా ఉంది. నాకు కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రాకముందు మీ లైఫ్ ఏంది, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంది? ఎందుకంటే మీ బాధ చెప్పున్నాడు, మీ సంతోషం కూడా చెప్పండి. లేదు సార్, ముందు తర్వాత జరిగింది ఏంటంటే, నా మీద చిన్న ట్రస్ట్. ఎప్పుడో అది ఆడియన్కి, హీరోకి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, హీరోకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, నమ్మకం. వీడు ఇలా చేస్తాడు అన్నది. కాతో నాకు అది వచ్చింది అనుకుంటున్నాను సార్. ఇనిషియల్గా నేను రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా. తర్వాత ఓకే, మంచి సినిమాలు చేశాను, 1-2. ఐ మేడ్, అదే చెప్తున్నాను కదా సార్, ఇన్ 9 ఫిలిమ్స్ ఐ మేడ్ 5 గుడ్ ఫిలిమ్స్. బాగా ఆడినవి ఉన్నాయి. దెన్ ఐ టుక్ సమ్ గ్యాప్, నేనే ఏదో రాంగ్గా వెళ్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అని చెప్పి తీసుకొని అన్నది నేను నమ్మాను సార్. ఇది క్లైమాక్స్, ఇది బాగా వర్కౌట్ అవుద్ది, చాలా కొత్తగా ఉందని. సో దగ్గరుండి చూసుకొని ఓ సినిమాకి ఇలా మార్కెటింగ్ చేసి, ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే మంచి రీచ్ అవుతుందని చెప్పి నేను ఒక 1 year దాని మీద టైం స్పెండ్ చేసి కూర్చొని చేసుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది కదా సార్, అది వెరీ హ్యాపీ. సో ఇప్పుడు రేపు నేను ఇంకెప్పుడైనా సరే వైల్ డూయింగ్ ఫిలిమ్స్ ఎక్కడో చిన్నది ఏదైనా మళ్ళీ అటు ఇటు మిస్ అవుతున్నా, ఈ నమ్మకం అయితే నాతో ఎప్పటికుంటుంది. ఓకే నువ్వే మళ్ళీ ఒకటి పిక్ చేసుకోను, ఒకటి చేసుకోను, మళ్ళీ చేస్తావు, మళ్ళీ నువ్వు ఆడియన్స్కి ఇంతే దగ్గరికి వెళ్తావు అనే నమ్మకం ఏర్పడింది సార్. ఆ ట్రస్ట్ అనేది, అండ్ ట్రస్ట్ అండ్ నా మీద నాకు నమ్మకం కలగడం ఇచ్చింది నాకు, అది వెరీ హ్యాపీ సార్. కిరణ్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. బిగ్ స్క్రీన్ పైన పెద్ద సక్సెస్ కొట్టారు, అండ్ ఓటీటీలో కూడా హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇది. అయితే మరి ఈ సక్సెస్లో మీరు ఏమైనా మల్టీ స్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందా అండి ఫర్దర్గా ఏమైనా చేస్తే? ఏమో సార్, ప్రస్తుతానికి అయితే అలాంటి కథలు ఏం రాలేదు నాకు. ఒకవేళ కథ బాగా నచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా చేస్తాను సార్. ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు సార్ మీరు? అలా పర్టికులర్గా ఏం లేదు సార్. కథ బాగా నచ్చి అక్కడ ఉంటుంది కదా సార్, ఆ చిన్న ఆప్షన్ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్టర్స్ కానీ, దాన్ని బట్టి అంతే సార్. థ్యాంక్స్ టు హోల్ టీమ్ అండి, చాలా మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కిరణ్ గారు సార్, అంటే మీరు ఒక సినిమా మ్యాడ్లా కనబడుతూ ఉంటారు, ఎందుకంటే మీ సినిమా గురించి మీరు పదే కష్టపడుతూ ఉంటారు. మీ సినిమా అయిపోయిన తర్వాత మిగతా సినిమాల గురించి అలా కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ డే వెళ్తారు, మట్కా సినిమా చూస్తారు, టైం దొరికినప్పుడు మిగతా సినిమాలు చూస్తారు, మిగతా సినిమాలు విషెస్ చేస్తూ ఉంటారు. హౌస్ ద జర్నీ? అసలు ఒక కిరణ్ అబ్బవరం గారిని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంటే, మై సెల్ఫ్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారండి? అంతే సార్, సినిమా అంటే పిచ్చి అంతే సార్. నేను చేస్తున్నానా చెయ్యట్లేదా అనేది కాదు సార్, నాకు సినిమా కావాలి. నా డేలో
నాకు కంపల్సరీ సినిమా కావాలి, అయితే నేను సినిమా చూడాలి, సినిమా గురించి మాట్లాడుకోవాలి, కథలు రాయాలి లేదా కథలు వినాలి. సినిమా అన్నది నా డేలో లేకపోతే ఆ డే నాకు ఇన్కంప్లీట్ సార్. ఆ పిచ్చి అంతే, అది హ్యాపీ. అలాగే నా జర్నీ అలాగే వెళ్తుంటా సార్. కిరణ్ గారు సార్, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు సార్, ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను తర్వాత సినిమాలు తీయను అన్నారు. అదే ఈ సినిమా హిట్ అవ్వకపోతే తర్వాత మీరు నిజంగా సినిమాలు తీయకుండా ఉండేవాళ్ళ? సార్ నేను దేని మీద నిలబడతాను, మాట మీద నిలబడతాను సార్, వెళ్ళిపోయాను. సాయి గారు నార్మల్గా పొలిమేర మూవీ టైం అప్పుడు ఏదో కెమెరా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీరు రిజెక్ట్ చేశారంట. సో అండ్ దెన్ అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది ఇప్పుడు ఏ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుందో బెస్ట్ వ్యూస్ వస్తున్నాయి. ఓకే. అండ్ ఇలా నామ్స్ రెస్ట్రిక్ట్ చేసి మంచి కాంటెంట్ని కూడా డిసైడ్ చేయకుండా తీసుకోపోవడానికి రీజన్ ఎవరు? అండ్ ఇప్పుడు హూ విల్ డిసైడ్ అండ్ ఫైనలైజ్ కాంటెంట్ ఫర్ ఈటీవీ విన్? పొలిమేర గురించి మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదండి. ఇట్ వాజ్ నాట్ ట్రూ దెన్. వేరే రీజన్స్ ఉన్నాయి. ద టీమ్ ఈటీవీ విన్ విల్ ఫైనలైజ్ ద కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అందరు టీం అందరూ కరెక్టివ్ డెసిషన్ అండి. కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అనేసి అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? సార్ నేను ఎప్పుడు మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందా నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేంటి, నేనేం చేస్తున్నాను దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు ఇక్కడ, మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్కి నడపని చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి, నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకని నా గురించి ఇది, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్, విచ్ ఈజ్ ఫేక్. నా దగ్గర నుంచి చాలామంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సార్. థ్యాంక్స్. అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, ప్లీజ్ ఆస్క్. ఆ కా మూవీని థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, అలాగే ఈటీవీలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు, డబల్ ధమాకాని పెట్టారు. సో కా మూవీ అనేది మీరు ఫస్ట్ పాన్ ఇండియా కింద వచ్చారు, కానీ ఒక మార్కెటింగ్ సబ్స్క్రిప్షన్స్ వల్ల అన్నింటిలో రిలీజ్ చేయలేదు, సైమల్టేనియస్గా చేయలేదు. సో మలయాళంకి వెళ్ళారు. సో ఒక కంటెంట్ మూవీ తెలుగులో మీరు సిమిలర్గా మీరు రిలీజ్ అయిన వేరే మూవీస్కి పోటీ పడి ఇక్కడ వచ్చినప్పుడు మలయాళంలో ఒక బడా స్టార్ మీరు రిలీజ్ చేసినా సరే అక్కడ ఎందుకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు? ఎక్కడ మేజర్ ఫ్లాస్ అనిపించింది మీకు? అది నేను చెప్పాలి, యాజ్ ఎ యాక్టర్గా నేను నా డ్యూటీ సార్, మంచి సినిమాలు చేయాలి. సో వాళ్ళు మన సినిమా చాలా బాగుంది అన్నారు, కానీ మనం ఇక్కడ ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వలేదు, అంతే సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సినిమా బాగాలేదని అయితే ఇక్కడ నచ్చిన సినిమా అక్కడ నచ్చుతుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ అదే ఇంకా మనం చూసినట్టు వాళ్ళు ఎందుకు చూడట్లేదు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అది సుజిత్ గారు మీకే. ఓకే సందీప్ గారు, కార్టూన్ని పుష్ప 2 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? సుజిత్ చెప్తారు సార్. చెప్పండి మరి సుజిత్ గారు. సరే సుజిత్ గారు మీరు చెప్పండి. రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటున్నారు. లేదండి, అలా అంటే ఈ రేంజ్లో ఉండబోతుంది అలా ఏం లేదండి. బట్ ఒక మంచి కథ ఒక బిగ్ లెవెల్లోనే వస్తామండి ఖచ్చితంగా. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము, సో బిగ్ లెవెల్లోనే వస్తాం. కిరణ్ గారు ఒకరేనా లేకపోతే ఇంకెవరైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు దాంట్లో? అది ఇప్పుడు చెప్పేయకూడదు కదండి. అంటే అలా అని కాదు, అంటే ఆయన ఒకళ్ళు సోలోగా ఉంటారా మళ్ళీ లేకపోతే ఇంకొక, అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి 2కి ఇంకా ఎవరైనా అదనపుగా? అదేండి, ఇట్స్ టూ ఎర్లీ, అంటే రివీలింగ్స్ అన్ని చేయడం ఇది చాలా ఎర్లీ, సో ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కలిసారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తున్నారు? కిరణ్ గారు
అది ఎవరి క్వశ్చన్ అండి? వెంకట్ గారిదా మీదా? ఓకే, గాట్ ఇట్ అండి, అండర్స్టాండబుల్. కలుస్తారండి. సో రేంజ్ అనేది, సినిమా రేంజ్ అనేది ఆడియన్సే డిసైడ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక రేంజ్లో పెట్టారు ఈ సినిమాని, అండ్ ఓటీటీలో పెట్టారు, థియేటర్లో పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేద్దాం కా 2 కోసం. ఇందాక చెప్పినట్టు చాలా చాలా ఎర్లీ టు టాక్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈటీవీ విన్కి. ప్లీజ్ అండి యాడ్. చాలా థ్యాంక్ యూ అండి రెస్పాన్స్కి. ద కా ఒక 2 చిన్న స్టేట్మెంట్స్ అండి. ద కా ఈజ్ ద ఫస్ట్ ఫిలిం ఆన్ తెలుగు OTTs టు స్ట్రీమ్ ఆన్ Dolby Atmos and Vision, and the కా will be the only one movie which is not pirated for 36 hours. So this will be the 2 things. దీనిలో ఒక చిన్నదండి, ఒక మా టెక్నికల్ టీం చాలా చాలా స్ట్రాంగ్గా పనిచేశారు. సో మిస్టర్ పవన్, కిరణ్ అండ్ రాజేంద్ర రమణ అని ఉన్నారు. సో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అండ్ మార్కెటింగ్ టీమ్ ఆల్సో డిడ్ వెరీ వెల్. దిలీప్, మహాలక్ష్మి. సో ఈ సినిమా మీకు ఇంత రీచ్ చేయడానికి ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ క్వశ్చన్స్ అనమాట. థ్యాంక్ యూ. అండ్ మన తెలుగు సినిమా మన తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో, అదే ఈటీవీ విన్, కానీ ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్కి అండ్ ఈటీవీ విన్ టీమ్కి. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. థ్యాంక్ యూ.